అమ్మా, డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు కథ చెప్పు. ముందు చేతులు కడుక్కొనిరా. బ్రష్ కూడా చేసుకో పీకు. పీకు, టూకీ చేత కూడా చేయించు. పది టూకీ, త్వరగా బ్రష్ చేసుకో. ఇప్పుడు కథ చెప్పమ్మా. పీకు, నువ్వు సరిగ్గా బ్రష్ చేయలేదు. ఓ పీకు, నువ్వు సరిగ్గా బ్రష్ చెయ్యలేదు. పద పద, నువ్వు మళ్ళీ బ్రష్ చేసుకో. టోకీ, అది తినే పదార్థం కాదు. తింటే పొట్ట పాడైపోతుంది. పీకు, ఇదిగో, నువ్వు మళ్ళీ బ్రష్ చేసుకో. చూపించు పీకు, బ్రష్ ఎలా చేసుకుంటావో. అలా కాదు, ఇలా. పైకి కిందకి, పైకి కిందకి, రైట్ టు లెఫ్ట్, గుండ్రంగా, పళ్ళు ఉంటాయి అందంగా మెరుస్తూ. వెరీ గుడ్. ఇప్పుడు కథ విందామా? తప్పకుండా. ఒకసారి ఒక పిల్లాడి పన్ను విరిగిపోయింది. అమ్మా, ఆ పిల్లాడు నాన్న కాదు కదా. నాన్న బ్రష్ చేసుకోలేదు. నేను ఇదిగో వెళ్తున్నాను. టూకీ, బిస్కెట్స్ తింటావా? పీకీ. టూకీ, గట్టిగా పట్టుకో సరేనా? అరే అరే, పర్వాలేదు టూకీ, మనం నీళ్లు పోసి తుడుద్దాం. ఉండు, నేను వాటర్ తెస్తాను. ఇది సరదాగా ఉంది కదా, అచ్చు క్లే లాగా. ఇది నా బొమ్మ. పీకు, టోకీ, మీరిద్దరిక్కడ ఏం చేస్తున్నారు? బొమ్మలు. మేము దీన్ని శుభ్రం చేస్తున్నామమ్మా, కానీ ఇది చేతికి బాగా అతుక్కుంటోంది. క్లే. క్లే కాదు టోకీ, పిండి. నువ్వెక్కువ నీళ్లు పోసావు పీకు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? పిండితో పావు చేద్దామా? పిండితో పావా? ఈరోజు ఈ పిండితో పూరీ చేయబోతున్నాం. ఆలస్యం ఎందుకు, అందరం కలిసి పూరీలు చేద్దాం. వంకరగా రాకూడదు, చక్కగా చేయాలి. కానీ నా పూరి అలా రావడం లేదు. ఏది చూపించు. భలే, ఈ షేపు కూడా బానే ఉంది. అలాగే చేస్తూ ఉండు, దానంతరదే గుండ్రంగా వస్తుంది. ఆగు, ఇప్పుడు దీనికి 2 కళ్ళు పెడితే పెళ్లిలాగా ఉంటుంది. అరెరే, నేను ప్రయత్నిస్తాను. పిల్లి, సింహం, ఏనుగు దంతం, డాగి, డైనో. భలే చేశావు. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. నేను చేశాను చంద్రుడు.
ఇది సూర్యుడు, భూమి. నాన్న నీవన్నీ రౌండ్ గానే ఉన్నాయి. ట్రై చేయండి, మీకు కూడా వంకరగా వస్తుంది. వంకర టింకరా. ఒక పౌర్ణమి రాత్రిలో ఒక ఎలుగుబంటి ఎలుగుబంటి వెనక వైపు నుంచి వచ్చి ఒక ముసలి దాడి చేసిందట. దాన్ని పీకు కొరికి తినేసింది. అరే పీకు, ఎందుకిలా పరిగెడుతున్నావు? నిదానంగా. హోంవర్క్ చేయాలమ్మా. అరే, హోంవర్క్ రాయడానికి ఇంత ఎక్సైట్మెంటా? చాలా ప్రత్యేకమైన హోంవర్క్. ఈ రోజు మాకు మొక్కలు నాటడం నేర్పించారు. మొక్క? అవును, పైగా హోంవర్క్ లో అందరూ 5 మొక్కలు నాటాలని చెప్పారు. అద్భుతమైన హోంవర్క్. మీరు నాకు సాయం చేస్తారు కదా నాన్న? ఆ, నువ్వు నన్ను అడగాలా ఏంటి? ఫాలో మీ. టోకీని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు పీకు. ఈ మట్టిని ఇందాకే బయటికి తీశాను. నువ్వు నాటే మొక్కకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మా టీచర్ కూడా ఇలాంటి మట్టినే చూపించారు. అయితే సరే, నువ్వు తవ్వుతూ ఉండు, నేను వెళ్ళి మొక్కల్ని తీసుకొస్తాను. పచ్చని ప్రకృతిని సృష్టిద్దాం. టోకీ, ఏం చేస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేయకు టోకీ. మట్టి వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే 4 తవ్వాలి. దీన్నెవరు చేశారు? అరే, ఇంకొకటి కూడానా? టోకీ, ఇవన్నీ నువ్వే చేసావా? గుంట ఎలా తవ్వావు? నేను ట్రై చేస్తాను. నా డిక్కీ, నేను ఇది చేయలేను. టోకీ, నువ్వు నా కోసం ఇంకొన్ని తవ్వుతావా ప్లీజ్? గుంట. వాహ్ పీకు, నువ్వు ఇంత తొందరగా ఇన్ని గుంటలు తవ్వేశావా? నేను కాదు నాన్న, టోకీయే తవ్వింది. తవ్వి చూపించు టోకీ. భలే చేస్తున్నావు. పదండి, ఆలస్యం చేయకుండా వీటిని నాటుదాం. భలే భలే, ఎంత బాగున్నాయో. అమ్మా, మీరు చూసారా? టోకీ తన డిక్కీతో గుంట తవ్వింది. నేను దూరం నుంచి చూశాను. ఇంకొకసారి చేసి చూపించు టోకీ, ప్లీజ్. డిక్కీతో గుంట తవ్వండి. అయిపోయింది. జ్యూస్ ని పూర్తిగా తాగే టోకీ, ట్రైన్ పాగిపోతుంది. టోకీ, నాతో రా. నీ తేనెపూలు రాకుండా చేస్తాను.
ఎత్తుకోనా? వెల్లకిలా పడుకొని కాళ్ళు పైకెత్తాలి. ఎడమవైపు స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. ఇంకొకసారి చెయ్యి. ఎడమవైపుకి స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. పర్వాలేదే, తేనుపు ఆగిపోయింది. అరే, ఇది నయం కావడం లేదే. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. టూకీ, నీ కడుపులో ఆవుంది. ఆగు, నేనిప్పుడే చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఆవే ఉంది. టూకీ ప్యారీ, ఈ నూనెను ఒక్కసారి పెట్టానంటే వెంటనే తగ్గిపోతుంది. అరే, నీ పొట్టెలో సింహం ఉంది. మళ్ళీ చెక్ చేయనా? సింహం. పీకు, టూకీని ఆట పట్టించకు. నువ్వు కాస్త ఆగు టూకీ, నేను అల్లం నీళ్లు తీసుకొస్తాను. కోతి. గాడిద. అయినా టూకీ, టూకీ. అరే, అరే, నీ త్రేన్పు తేనెపు. కానీ ఎలా ఆగింది? కోతి. టూర్ 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 టూర్. టూకీ, నువ్వు కోతి బొమ్మతో ఆడుకో, నేను ఆటో బొమ్మతో ఆడుకుంటాను. ఓకే? ఏంటి టూకీ, నేను ఆడుకోవాలి కదా. సరే, ఆ కోతి బొమ్మను తిరిగివ్వు. టూకీ, ఇలా చేయకూడదు. అరే, ఏమైంది? నాన్న, టూకీ ఆ కోతి బొమ్మ, ఆటో బొమ్మ రెండూ తీసుకుంది. కొత్త కొత్త గిన్నెలని కొనుక్కో, కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. అమ్మా ప్యారీ, ఆ పాత సామాన్ అతన్ని ఆపు, నేను పాత సామాను తీసుకొస్తాను. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. మీకోసం సప్త సముద్రాల అవతల నుంచి సామాన్ తీసుకొచ్చాము నాన్న ప్యారీ. పాత సామాన్లు ఇవ్వండి, కొత్త గిన్నెలు తీసుకోండి. వావ్, కొత్తదిలా ఉంది. థ్యాంక్ యూ లోలో ఆంటీ. థ్యాంక్ యూ. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. త్వరగా తిరిగి రండి. ఐస్ క్రీమ్ తీసుకురండి. అమ్మా, ఈ రోజు నాకు ఈ గ్లాస్ లోనే పాలు ఇవ్వాలి. అలాగే.
టూకీ సరే ఇప్పుడైనా నాకు ఆ కోతి బొమ్మ ఇవ్వు. సరే కోతి బొమ్మ ఇవ్వద్దు, కనీసం ఆటో బొమ్మైనా ఇవ్వు. అరే ఏదో ఒక బొమ్మ నాకు ఇవ్వచ్చు కదా. టోకీ నీకు గుర్తుందా లోలో దోదో ఏం పాట పాడారో? నేను చెప్తాను. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. ఆ? లా 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 దా 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 లా 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 దా దా దా. కుంటుతూరా పట్టుకో పట్టుకో. ఆగు, పట్టుకో వస్తున్నాను. పట్టుకో కుంటుతూరా వస్తున్నా వస్తున్నా. కుంటుతూరా ఏ పట్టుకో పట్టుకో పట్టుకో. అరే నేను ఇక్కడున్నాను. ఉండు పట్టుకుంటాను. కుంటుతూ వచ్చి పట్టుకుంటాను. పట్టుకో పట్టుకో. ఏ పట్టుకో పట్టుకో. పట్టుకుంటాను పట్టుకుంటాను. ఏ పట్టుకో పట్టుకో కుంటుతూరా కుంటుతూరా. ఆగు, వస్తున్నా. పీకు పట్టుకో. నువ్వు అవుట్. ఇప్పుడు నువ్వు కుంటు. టోకీ అరే టూకీ నువ్వెప్పుడు వచ్చావు? పట్టుకో. పట్టుకో పట్టుకో. కొట్టుకుంటూ కొట్టుకుంటూ. ఏ పట్టుకో పట్టుకో పట్టుకో. నేను ఇక్కడున్నాను. టూకీ అరే మళ్ళీ వచ్చేసావా? ఆగండి, నేను తను అక్కడికి తీసుకువెళ్ళి వదిలేసి వస్తాను. ఇక్కడే కూర్చో టూకీ. ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. పట్టుకో. పట్టుకో పట్టుకో పట్టుకుంటాను. కుంటుతూరా పట్టుకో పట్టుకో. వస్తున్నాను, మిమ్మల్ని కుంటుతూరా పట్టుకో పట్టుకో. కుంటుతూరా పట్టుకో పట్టుకో. మిమ్మల్ని తప్పకుండా పట్టుకుంటాను. అరే టోకీ పడిపోయింది. ఈ రాయి వల్లే తనే పడిపోయింది. ముందు దీన్ని విసిరి పారేద్దాం. ఓకే ఏడవకూడదు టూకీ. మాతో కుంటుతూ పట్టుకో ఆట ఆడతావా? సరేరా పట్టుకో పట్టుకో పట్టుకో. కుంటుతూరా పట్టుకో పట్టుకో. రా, ఆగండి. ఇప్పుడు నేనే గుర్రం. పట్టుకో 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 పట్టుకో. తాతయ్య బామ్మ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ నీళ్ళ దగ్గరికి ఎవరు పిక్నిక్కి వెళ్తారు? అరే పీకు, నీళ్ళంటే ఎప్పుడూ అందమైన విషయం. తాతయ్య బామ్మ. మ్మ్. నమస్తే తాతయ్య బామ్మ. ఎలా ఉన్నారు? రండి, వచ్చి బండెక్కండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బామ్మ పార్కుకి వెళ్దామా? నీళ్ళల్లో ఏమీ ఉండవు.
ఈవేళ నీళ్ల దగ్గరికి ఇంకొకసారి పార్క్కి. కానీ నీళ్ళల్లో స్లైడ్ ఉంటుందా? ఉండదు, కానీ బటర్ఫ్లైస్ ఉంటాయి. మరి సీసా? ఉండదు, కానీ చల్లని నీళ్లుంటాయి. మరి ఉయ్యాలా? ఉండదు, కానీ అందమైన పువ్వులుంటాయి. చూసావా పీకు, ఈ ప్రదేశం అందంగా ఉంది కదా. బానే ఉందిలే. ఓ సరే పదండి, నీళ్ల లోపల మీకోసం సర్ప్రైజ్ ఉంది. పీకు, ఇక్కడేముందో వచ్చి చూడు. చూడు, ఇదిగో పీకు, దీన్ని తిరిచూడు, మహారుచిగా ఉంటుంది. ఇవన్నీ బురదగా ఉన్నాయి. యక్! ఇదెంత గట్టిగా ఉంది, అచ్చు రాయిలాగా. అరే, నువ్వు దీన్ని తెరిచి తినాలి. ఆహా, ఇదిగో ఇలా. నేను టిఫిన్ తింటాను. ఆ? ఆ? దీన్ని రుచి చూడు. నువ్వు కూడా తిను టోకీ. ఆ చాలా రుచిగా ఉంది, నాకు తెగ నచ్చేసింది. బామ్మా, ఇది బాగా స్వీట్ గా ఉంది. ఇంకొకటి తీసుకోనా? ముందు బాలేదు, బురద అది ఇది అన్నావు పీకు. నేను ఊరికే చెప్పాను. బామ్మా, ఇది బాగుందా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ, నాకు కావాల్సింది ఇది. వావ్ టోకీ, శబాష్. అదిగో మన పడవ వెళ్తోంది, అది కూడా సువాసనలతో. ఎక్కడా? నదిలో. నది మనందరికీ ఆహారాన్నిచ్చింది కదా. మనం దానికి బదులుగా సువాసనలు ఇద్దాం. తను వచ్చేస్తూ ఉంటుంది. అరే, మాటల్లోనే వచ్చేసింది. హాయ్ పీకు, హాయ్ టోకీ. చామ్ చామ్ చామ్. అరే చెంచం, ఎంతసేపు నీకోసం ఎదురు చూడాలి? ఓ చూపి చూపి. నిధి, పీకు, మనిద్దరం దూరం దూరం దగ్గర దగ్గర ఆట ఆడుకుందాం. నేను వీటిని దాచిపెడతాను, నువ్వెతుకు. ఓకే? ఓకే. దీన్ని కూడా దాచిపెట్టు టోకీ. ఒకటి, 2, 3, 4. అరే, అంత వేగంగా లెక్క పెట్టకు. 1, 2. అరే,
ఈ టమాటో ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో కొంచెం కారం కలపాలి. అరే, క్యాప్సికం కదా, ఇది ఇక్కడికెలా వచ్చింది? 9 ఇంకా 10. నేనొచ్చేస్తున్నాను. వెతుకు వెతుకు, దగ్గరలో ఉందా దూరంలో ఉందా? దగ్గర దగ్గర, చాలా దగ్గర. కానీ ఇక్కడ ఏం లేదే. అరే, చాలా దూరం. చాలు చాలు, దగ్గర, చాలా దగ్గర. ఎక్కడ దాచిపెట్టావో నువ్వే మర్చిపోయావా పీకు? చంచం, ఎవరో మన నిధిని తీసేశారనుకుంటా. అవును, నిజమే. నువ్వు పూల కుండీలో పెట్టడం నేను కూడా చూశాను పీకు. చీటర్. అరే, అది ముఖ్యం కాదు. దాచిపెట్టినవన్నీ ఎవరు తీసుకెళ్లారో ముందు మనం తెలుసుకుందాం. దగ్గర 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 దగ్గర. టూకీ, నువ్వే తీసావా? సర్ప్రైజ్! వావ్, పిజ్జా! టూకీ, నువ్వు కనిపెట్టేశావు. అన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి. దగ్గర 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 దగ్గర. చపాక్ చపాక్. చాప్ చాప్ చపాక్. ఆగండి, ఎలా తేలాలో నేను చేసి చూపిస్తాను. సరే, మీరిద్దరూ బయటికి రండి. చెయ్యండి నాన్న, తేలండి తేలండి. అబ్బబ్బా, ఎంత అల్లరి చేస్తున్నారు! ఓ, మీ పనేనా? ఏంటండి చిన్నపిల్లల్లాగా మీ సైజులో ఉన్న బాత్టబ్ లో స్నానం చేయొచ్చు కదా. పగిలిపోయింది. నాన్న కడుపు మీద బాత్టబ్. కానీ మేము ఇప్పుడు ఎలా స్నానం చేయాలి? ఎలా? అరే, మీరెక్కడికి వెళ్లారు? ఊరికే, ఏం లేదు. నాన్న పొట్ట మీద పసుపు పసుపుగా ఉంది. అరే, నాన్న మళ్ళీ బయటికి వెళ్తున్నారు. సరే పదండి, ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ కూడా లేరు. నాన్నా నాన్నా, నేను ఇక్కడున్నాను. అరే, అక్కడే ఆగిపోయారేంటి? రండి. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అందరూ కలిసి స్నానం చేద్దాం. రెడీ, స్టడీ, గో! అందరికీ సరిపోయే బాత్టబ్. అందరం కలిసి స్నానం చేద్దాం. టూకీ, బిస్కెట్స్ తింటావా?
పిక్కి టోకీ గట్టిగా పట్టుకో సరేనా? అరే అరే పర్వాలేదు టోకీ, మనం నీళ్లు పోసి తుడుద్దాం. ఉండు, నేను వాటర్ తెస్తాను. ఇది సరదాగా ఉంది కదా, అచ్చు క్లే లాగా. ఇది నా బొమ్మ. పీకు టోకీ, మీరిద్దరిక్కడ ఏం చేస్తున్నారు? బొమ్మలు. మేము దీన్ని శుభ్రం చేస్తున్నామమ్మా, కానీ ఇది చేతికి బాగా అతుక్కుంటోంది. క్లే. క్లే కాదు టోకీ, పిండి. నువ్వెక్కువ నీళ్లు పోసావు పీకు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? పిండితో పాము చేద్దామా? పిండితో పావా? ఈరోజు ఈ పిండితో పూరీ చేయబోతున్నాం. ఆలస్యం ఎందుకు, అందరం కలిసి పూరీలు చేద్దాం. వంకరగా రాకూడదు, చక్కగా చేయాలి. కానీ నా పూరి అలా రావడం లేదు. ఏది చూపించు. భలే, ఈ షేపు కూడా బానే ఉంది. అలాగే చేస్తూ ఉండు, దానంతటదే గుండ్రంగా వస్తుంది. ఆగు, ఇప్పుడు దీనికి 2 కళ్ళు పెడితే పెళ్లిలాగా ఉంటుంది. అరెరే, నేను ప్రయత్నిస్తాను. పిల్లి, సింహం, ఏనుగు దంతం, డాగి, డైనో. భలే చేశావు. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. నేను చేశాను చంద్రుడు, ఇది సూర్యుడు, భూమి. నాన్న, నీవన్నీ రౌండ్ గానే ఉన్నాయి. ట్రై చేయండి, మీకు కూడా వంకరగా వస్తుంది. వంకర టింకరా. ఒక పౌర్ణమి రాత్రిలో ఒక ఎలుగుబంటి. ఎలుగుబంటి వెనక వైపు నుంచి వచ్చి ఒక ముసలి దాడి చేసిందట. దాన్ని పేకు కొరికి తినేసింది. అరే పీకు, ఎందుకిలా పరిగెడుతున్నావు? నిదానంగా. హోంవర్క్ చేయాలమ్మా. అరే, హోంవర్క్ రాయడానికి ఇంత ఎక్సైట్మెంటా? చాలా ప్రత్యేకమైన హోంవర్క్. ఈ రోజు మాకు మొక్కలు నాటడం నేర్పించారు. మొక్క? అవును, పైగా హోంవర్క్ లో అందరూ 5 మొక్కలు నాటాలని చెప్పారు. అద్భుతమైన హోంవర్క్. మీరు నాకు సాయం చేస్తారు కదా నాన్న? ఆ, నువ్వు నన్ను అడగాలా ఏంటి? ఫాలో మీ. టోకీని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు పీకు. ఈ మట్టిని ఇందాకే బయటికి తీశాను. నువ్వు నాటే మొక్కకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మట్టి. మా టీచర్ కూడా ఇలాంటి మట్టినే చూపించారు. అయితే సరే, నువ్వు తవ్వుతూ ఉండు, నేను వెళ్ళి మొక్కల్ని తీసుకొస్తాను. పచ్చని ప్రకృతిని సృష్టిద్దాం. టోకీ, ఏం చేస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేయకు టోకీ. మట్టి, వెళ్ళు ఇక్కడి నుంచి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే 4 తవ్వాలి. దీన్నెవరు చేశారు? అరే, ఇంకొకటి కూడానా? టోకీ, ఇవన్నీ నువ్వే చేసావా? గుంట ఎలా తవ్వావు? నేను ట్రై చేస్తాను.
కోసం ఇంకొన్ని తవ్వుతావా ప్లీజ్? గుంట వా పీకు, నువ్వు ఇంత తొందరగా ఇన్ని గుంటలు తవ్వేశావా? నేను కాదు నాన్న, టోకీయే తవ్వింది. తవ్వి చూపించు టోకీ. భలే చేస్తున్నావు. పదండి, ఆలస్యం చెయ్యకుండా వీటిని నాటుదాం. భలే భలే, ఎంత బాగున్నాయో. అమ్మా, మీరు చూసారా? టోకీ తన డిక్కీతో గుంట తవ్వింది. నేను దూరం నుంచి చూశాను. ఇంకొకసారి చేసి చూపించు టోకీ, ప్లీజ్. డిక్కీతో గుంట తవ్వండి. అయిపోయింది. జ్యూస్ ని పూర్తిగా తాగే టోకీ, ట్రైన్ పాగిపోతుంది. టోకీ నాతో రా, నీ తేనెపూలు రాకుండా చేస్తాను. ఎత్తుకోనా? వెల్లకిలా పడుకొని కాళ్ళు పైకెత్తాలి. ఎడమవైపు స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. ఇంకొకసారి చెయ్యి. ఎడమవైపుకి స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. పర్వాలేదే, తేనె పాగిపోయింది. అరే, ఇది నయం కావడం లేదే. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. టోకీ, నీ కడుపులో ఆవుంది. ఆగు, నేనిప్పుడే చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఆవే ఉంది. టోకీ ప్యారీ, ఈ నూనెను ఒక్కసారి పెట్టానంటే వెంటనే తగ్గిపోతుంది. అరే, నీ పొట్టెలో సింహం ఉంది. మళ్ళీ చెక్ చేయనా? సింహం. పీకు, టోకీని ఆట పట్టించకు. నువ్వు కాస్త ఆగు టోకీ, నేను అల్లం నీళ్లు తీసుకొస్తాను. కోతి. గాడిద. అయినా టోకీ, టోకీ. అరే, అరే, నీ ట్రైన్ పో. తేనె పో. కానీ ఎలా ఆగింది? కోతి. అవును, నిన్న రాత్రి నేనెవరిదో గొంతు విన్నాను. అది అడవి నుంచి వచ్చింది. మా మామయ్య గారు చెప్పారు, అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట. రాక్షసుడా? ఎంత పెద్దగా ఉంటాడు? చాలా పెద్దగా, భయంకరంగా ఉంటాడు. అతని పళ్ళు చాలా పెద్దవి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. మంచిది, అతను ఇక్కడికి రాడు. అరే, మీరిద్దరూ భయపడుతున్నారు. నేను ఈ రోజు ఆ రాక్షసుణ్ణి చూడ్డానికి వెళ్తాను. వస్తారా లేక భయపడ్డారా? నేను భయపడను. అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది, అందుకే. నేను కూడా ఎవరికీ భయపడను, కానీ అమ్మా నాన్న తిడతారు.
అరే వెళ్దాం పదండి, ఎవరికీ ఏమీ తెలీదు. టోకీ, నువ్వు రావద్దు. అవును టోకీ, ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా. బహుశా పగటిపూట రాక్షసుడి ఇక్కడికి రాడనుకుంటా. పదండి వెనక్కి వెళ్దామా? నువ్వు నిజంగా భయపడిపోయావా చెంచం? నేను ఒంటరిగానే వెళ్ళగలను. ఏ, ఏ, ఏ. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. పద బిన్ని వెళ్దాం. ఆగు, నన్ను ఒకసారి చూడనివ్వు. కానీ మీరిద్దరూ పారిపోకండి. బహుశా నిద్రపోతున్నాడేమో. పద వెళ్ళిపోదాం. బటర్ఫ్లై, బటర్ఫ్లై. టోకీ, వద్దు. ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేను? ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? పద ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం. మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు. నువ్వు కంగారు పడకు. భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. టోకీ, నీకేం కాలేదు కదా? బతికాను, మంచిదైంది. అక్కడ రాక్షసుడు లేడు. అరే, ఇదన్నమాట. శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా? అరే కీచురాళ్ళు, నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొచ్చాను. నువ్వు పరిగెత్తడంలో కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని. అరే, దీనికి దెబ్బ తగిలింది. పద టోకీ, దీనికి మందు రాద్దాము. శబాష్ టోకీ, ఇది కీచురాయికి ఇల్లయింది. కీచురాయి, గుడ్ నైట్. అరే, దీనికిప్పుడు మందు రాయాలి. అప్పుడది హాయిగా నిద్రపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. ఇదిగో కట్టు కట్టేస్తాను, కానీ ఇది చాలా పెద్దది. పీకు టోకీ, ఏం చేస్తున్నారు? కీచురాయి. ఓహో, బహుశా దీని కాలు వాచినట్టుంది. ఈ కట్టు కట్టేయమ్మా. ఇది చాలా పెద్దది. వెళ్ళు, నాన్ననడిగి ఒక కప్పులో వేడి నీళ్లు ఇంకా పసుపు తీసుకురా.
అరే భలే, ఇది నవ్వుతోంది. ఏవీ కాదమ్మా. పసుపుతో దీనికి తొందరగా నయమైపోతుంది. పసుపు. నేను దీనికోసం తినడానికి ఏమైనా తెస్తాను. అరే పీకు, వినమ్మా. అరే ఇది ఏమీ తినట్లేదు టుక్కీ. ఈ ద్రాక్ష పండైనా తిను. పీకు, దీనికి బలవంతంగా ఏమీ తినిపించకు. దానికి కాస్త తగ్గగానే అదే తింటుంది. కానీ ఎప్పుడు? ద్రాక్ష పండు తినేసింది. ఎలా ఉన్నాడు నీ చిన్నారి స్నేహితుడు? అమ్మా, ఆ కీచురాయి ద్రాక్ష పండు తినేసి తుర్రుమని ఎగిరిపోయింది. అరే నా బాల్ ఏమైపోయింది? ఏమైంది పీకు? నాన్న, నా బాల్ కనిపించడం లేదు. ఈ రూమ్లో నువ్వు కూడా కనిపించకుండా పోతావు. సరే, ఇప్పుడు బొమ్మల్ని అందంగా సర్దు చూద్దాం. అరే ఏంటి నాన్న, ఆ పనులన్నీ తర్వాత చేస్తాను. ఆ బాల్ మాత్రం చేతికి దొరికితే చాలు. మమ్మీకి కోపం వస్తుంది. తనొచ్చేలోపు బొమ్మలన్నీ సర్దిపెట్టు. సర్ది పెడతాను నాన్న. దొరికింది. ఇప్పుడు దీని బ్యాట్ ఎక్కడ పెట్టేశాను? పీకు పీకు. నేను నా గదిలో లేను. పీకు, నిన్ను ఇందాకటి నుండి పిలుస్తున్నాను. మీరు నన్ను కనిపెట్టేశారు. పీకు. అలాగా? అంటే మనం దాగుడు ముద్దలు ఆడుకుంటున్నావా? నాకు చెప్పనే లేదు. కానీ నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? అది నా బ్యాట్ కనిపించడం లేదు. సరే పీకు, నీ పక్కన కొండలా ఉండేది ఏంటిది? కొండ. ఇందులో ఏమీ లేదు. ఓ పీకు, ఇవన్నీ నీటిగా సర్ది చూద్దాం. బ్యాట్ కాదు కదా, ఇక్కడ ఏమీ దొరకదు. సారీ అమ్మా, నేను ఇవన్నీ శుభ్రం చేయాలనుకున్నాను. ఇప్పుడు నీకు బ్యాట్ కావాలంటే ముందు నీ రూమ్ని శుభ్రం చెయ్యి. బ్యాట్ లేకపోతే ఆడుకోలేవు కదా. ఓకే అమ్మా.
చూడు, నేను నీకు వస్తువులన్నీ ఇస్తాను. నువ్వు వాటన్నిటిని బాక్స్ లో వేసేయ్, ఓకే? సరే. కార్, డాల్, డైనో, బుక్. అరే, బ్యాట్ కూడా దొరికింది. భలే సర్దేశారే. చాలా మంచి పని చేశారు పిల్లలు. ఇలా చూడండి, నా క్రికెట్ క్యాప్. ఎన్ని రోజులుగా వెతుకుతున్నాను. ఇప్పుడు ఇది నా సొంతం. ఇప్పుడు బ్యాటు బాలు రెండూ దొరికాయి. రండి, మనందరం కలిసి ఆడుకుందాం. అరే, నీళ్ళెందుకు రావట్లేదు? అరెరే, నీళ్ళు ఆగిపోయినట్టున్నాయండి. అమ్మా, నాన్న, నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు బాత్ టబ్ ని ఎలా నింపాలి? నాకు తెలిసి మన నీళ్ల ట్యాంకు ఖాళీ అయిపోయిందనుకుంటాను. మరేం పర్వాలేదు, మనం చేతి పంపుతో నీళ్లు తెచ్చుకుందాం. హ్యాండ్ పంప్. నేనొస్తాను. నేను పంపు కొడతాను. ఇందులో పీకు నీళ్లు తెస్తుంది. ఇందులో టూకీ. జాగ్రత్తగా పీకు. తప్పుకో, నువ్వు బకెట్ ని తీసుకో, నేను పంపు కొడతాను. రెడీ నానా, మొదలు పెట్టండి. నేనే ఫస్ట్ వెళ్తాను. అమ్మా, నాన్న, చూసారా, నేనే ఫస్ట్ వచ్చాను. చాలా బాగుంది పీకు, కానీ నీళ్లు సగం కింద పోయాయి. నేను దీన్ని గమనించలేదు. వావ్ టోకీ, ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పోయకుండా తెచ్చావు. పీకు, నువ్వు ఇంకొకసారి హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అంత దూరం వెళ్ళాలా? సారీ అమ్మా. పర్వాలేదులే, ఈ రోజుకి వద్దులే. నీళ్ల బకెట్ తెచ్చేటప్పుడు పరుగులు పెడితే నీళ్లు కూడా పరిగెత్తి వెళ్ళిపోతాయి. రా టోకీ, మనం వెళ్ళి స్నానం చేద్దాం, లేదా మిగిలిన ఈ నీళ్లు కూడా పోతాయి. పీకు, వచ్చి మంచినీళ్లు తాగు.
చూసారా అమ్మా, నేను నీళ్లు మొత్తం తాగేశాను. వెరీ గుడ్. వెళ్ళు, టోకీకి కూడా ఒక గ్లాస్ నీళ్లు తాగించు. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళిస్తాను. టోకీ, నీళ్లు తాగు. తాగు తాగు. ఇలా చూడు, ఇవి చాలా తీయగా ఉన్నాయి. ఇలా చూడు టోకీ, నీళ్లు మొత్తం నేను తాగేస్తాను. టోకీ, టోకీ, అరే టోకీ, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. దొరికిపోయావు. సరే, ఈ నీళ్లు తాగు. టోకీ, టోకీ, ఆగి తాగు. తాగు టోకీ. టోకీ, 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 నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు. ఇదిగో, ఈ నీళ్లు తాగు. అరే, ఆ నీళ్ళేమైపోయాయి? ఓ, అరే, నువ్వు నాకు తెలియకుండా నీళ్లు తాగేశావా? ఈరోజు ఎండ బాగా కాస్తోంది. మామిడి ముక్కలు బాగా ఎండుతాయి. హహా, ఆ తర్వాత ఎంతో రుచికరమైన మామిడికాయ ఊరగాయ తయారవుతుంది. యేయ్! మామిడికాయ ఊరగాయ నా ఫేవరెట్. పీకు, చెంచం, మీరు మామిడికాయ ముక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. అవును పిల్లలు, వేరే పక్షులేవి దగ్గరికి రాకుండా చూడండి. నో ప్రాబ్లం అమ్మా, మా దగ్గర కార్డ్ బెల్ట్ ఉంది. ఇంకా కాగితం బుల్లెట్ కూడా. ఓకే. టోకీ, మామిడికాయల్ని ఊరికే అలా తినకు. పీకు, పిచ్చుక, త్వరగా చెంచం, నీ గుల్లేరు బయటికి తీ. యా! యా! అలా చూడు, ఇంకొక పిచ్చుక. యా!
మొక్కల్ని కాపాడేశాం. టోకీ, నువ్వు మళ్ళీ మామిడికాయ ముక్కలు తినడం మొదలు పెట్టావా? టోకీ, మామిడికాయ తినడానికి పుల్లగా లేదా? వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా కాపాడారు. సరే, ముక్కలు బాగా ఎండిపోయాయి. వీటితో మాగాయి పెట్టుకుందాం. మన మామిడికాయ ఊరగాయ ఇప్పుడు తయారైంది. ఊరగాయని పక్షుల దగ్గర నుండి కాపాడాం, కానీ టోకీ దగ్గర నుంచి ఎలా కాపాడాలి?